హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు తన స్వహస్తములతో రాసినది రాతి పలకల మీద రాసినది ఏంటది? 10 ఆజ్ఞల పలకలు తన స్వహస్తములతో రాశాడు. ప్రపంచంలోని చట్టాలన్నిటికీ మూల కారణమే 10 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2, దేడి రూపమును చేసుకొని నీవు దానికి సాగిలపడకూడదు. 3, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను. 5, నీవు దీర్ఘాయుష్మంతుడవునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించవలను. 6, నరహత్య చేయకూడదు. 7, దొంగిలికూడదు. 8, వ్యభిచరించకూడదు. 9, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు. 10, నీ పొరుగు వానిదైన దేనిని నీవు ఆశించకూడదు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఇందులో ఏ ఆజ్ఞ మీరిందేమే? వ్యభిచరించకూడదు అన్న ఆజ్ఞ మీరింది. కానీ ఇంకెన్ని ఆజ్ఞలు ఉన్నాయి? వ్యభిచరించకూడదు అన్న ఆజ్ఞ మీరు మీరలేదేమో, మీరు జాగ్రత్తగా ఉన్నారా, చేయలేదేమో. కానీ మరి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నాడు కదా. ఆదివారం ఎగ్గొట్టే వాళ్ళని ఏం చేయాలి? రాళ్ళు తీసుకొని ఊరు పెట్టి తీసుకొని కొట్టు చంపాలి. ఏంటండి? నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రయాలు పడేసినోడు ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేసినోడు ఎలాంటి పాపం చేస్తున్నాడు? అలాంటి నీచమైన కార్యమే ఇది కూడా దేవుని దృష్టిలో. ఆయన ఏం రాస్తున్నాడు? ఆయన 10 ఆజ్ఞలు రాస్తున్నాడు. నువ్వు వ్యభిచారం చేయలేదు అనుకుంటున్నావు, దొంగతనం చేసావేమో, పక్కవారిది ఆశించావేమో, పక్కవారి మీద చాడీలు చెప్పావేమో, దేవునికి భయభక్తులు లేకుండా దేవుని మందిరం నిర్లక్ష్య పెట్టావేమో, నువ్వు వేరే దేవుళ్ళను పెట్టుకున్నావేమో, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావేమో. ఏంటంటే ఒక్కొక్క దాన్ని తొంగి చూస్తున్నారంటూ వచ్చి ఒక్కొక్కడు. నేను అనుకుంటున్నాను, ఎవడు చూస్తే వాడి తప్పు అడిగి ఇట్లాగా పుష్షన్ లేచి ముందు గడపడి ఉంటాయి. దొంగ అని ఉంటారు. నరాంతకుడా. ఏం జరిగింది తెలుసు? అక్కడ పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు 8వ వచనం చదవండి. మరలా వంగి ఏమో రాయిచుండని వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. పెద్దవారు విని అన్న కాడ కింద రాశారు చూడండి. వారు ఆ మాట విని మనస్సాక్షి చేత నీ తప్పు నువ్వు చూసుకో. మనస్సాక్షి గద్దించింది, నువ్వు దొంగవే, నువ్వు వ్యభిచారివే, నువ్వు మరొక పాపం చేసావు, నువ్వు సరిలేవు, పాపం లేనోడులో నువ్వు లేవు. అందరూ పాపం చేస్తున్న వాళ్ళే. కొందరి పాపాలు కనబడతాయి, కొందరి పాపాలు కనబడవు. ఇంట్లో జీడిపప్పులన్నీ అయిపోతున్నాయి అంటమ్మా. కొత్త కోడలు వచ్చిన కాడి నుంచి అయిపోతున్నాయి అంట. ఈ అత్తగారికి ఏం అలవాటు అర్థం అవటంలా. ఎన్ని తీసుకొచ్చారో డబ్బా ఖాళీ అయిపోతుంది ఏంటని అడిగితే కొత్త కోడలు కదా అసలే గొడవ పెట్టుకుంటుందని మేలకుండా ఊరుకొని ఒకరోజు ఆమె తుడుస్తుంటే ఒక గీడి గింజ జీడిపప్పు పైది వేసిందంట. ముందేసి చూస్తూ ఉందంట, వేసి నోట్లో వేసుకుంటుంది చూద్దామని. ఆమె అంతకంటే తెలియగలదు కదా, దొంగలు తెలియవాళ్ళు వాళ్ళు కదా. ఆమె తుడుస్తూ అది తీసుకొచ్చి, అత్త ఇదేంటి అందట. జీడిపప్ప ఏం చేస్తారత్త దీంతో? తినొచ్చా అత్త అంటుంటే అమ్మాయికి అనవసరంగా కోడల్ని అనుమానం పడ్డానే అనుకుంటుంటారు. ఇట్లా ఉంటుందండి. కొంతమంది తప్పులు చేసి దాన్ని ఎట్లా కప్పుకోవడానికి ప్రయత్నిస్తారంటే, మీరు ఎంత కప్పుకున్న బైబిల్ చెబుతుంది, మీ పాపము మిమ్మను పట్టుకొనును.
ఖచ్చితంగా మీరు గదులలో చెవుల్లో చెప్పుకున్నది మిద్దెల మీద వినబడుతుంది. మీరు చీకట్లో చేసింది వెలుగులో ప్రత్యక్షపరచబడుతుంది. ఎవరిని మనం జడ్జి చేయొద్దండి. తీర్పు తీర్చటం నా పని అన్నాడు. దేవునికి మొరపెట్టండి, ఆయన మన న్యాయాధిపతి. ఎవడదాడు చూసుకున్నాడు, మనస్సాక్షి గుచ్చుకుంది. దేవుని వాక్యం మనసాక్షిని గుచ్చుద్దండి. మనుషులు చెప్తే మారరు, దేవుని వాక్యం మారుస్తుంది మనుషుల్లో. నువ్వు ఎంత చెప్పినా విననోడికి ప్రార్థన చేసి చెప్పి చూడు, పరిశుద్ధాత్మతను ఒప్పిస్తాడు. నువ్వు ఎంత చెప్పినా గ్రహించుకోలేనోని దేవుని సన్నిధిలో తీసుకొచ్చి దేవుని వాక్యం వినిపించు. ఆయన రెండంచులు కలిగిన వాక్యం ఆ మనిషి హృదయాన్ని పరిశీలించి తన స్థితిని బయట పెడుతుంది. ప్రార్థన. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఇతరుల తప్పులు పట్టుకుంటే ఎందే మేము ప్రయాసపడేవారిగా గాక, నేనేమి చేస్తేమని మా తప్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ నీ వాక్యముతో మా జీవితాన్ని దిద్దుకొనుటకు సహాయం ఇచ్చేయం. మా స్థితిని మేము చూచుకొనుటకు, మా హృదయాన్ని శుద్ధి చేసుకున్నటకు, మా చుట్టూ బంధకములలో ఉన్నవారిని, పాప బంధకములలో ఉన్నవారిని, పాడైపోతున్న వారిని చూసినప్పుడు నాయన వారి కొరకు విజ్ఞాపన చేయుటకు, వారికి నీ సత్య సువార్తను వినిపించుటకు, నీ ప్రేమ కలిగిన పాదముల దగ్గర తీసుకుని వచ్చుటకు మాకు సహాయం ఇచ్చాయి. దేవ, పరిశుద్ధాత్మ కార్యాలు మా హృదయాల్లో జరిగించున్నాయని, ఈ లోకానికి వేరే నీ సాక్షులుగా బ్రతకాలని నీ రక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు గనుక, ఎప్పటికప్పుడు ఈ లోక బాల్యం నుండి మమ్మల్ని శుద్ధీకరించాలని కోరుకుంటున్నావు గనుక, మా హృదయాలలో నీ రక్తమును ప్రక్షాళన చేయము నాయన. మా చిన్న చిన్న బలహీనతలు కూడా నీ పాదముల దగ్గర ఒప్పుకొని శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టలమై నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం ఇచ్చావు. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ పైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.